ఇంటికో టిక్ టాకర్, వీధికో యూట్యూబర్, వాళ్ళు చేసే పనులు చూస్తే ఆల్జైమర్, మరీ ముదిరిపోతే బ్రెయిన్ ట్యూమర్. మాకేటి మీకేంటంటే ఏం చెప్తాం? మీకేం లేదు, అలా అని మాకు కూడా ఏం లేదు, ఎవరికేం లేదు. ఏంట్రా ఏదో లేదంటున్నావు? నీకు లేకపోతే ఇంకొకరికి ఉండదా ఏంటి? ఓకే, వెల్కమ్ ఎవ్రీబడి. సరే, ఇక్కడ మా టీవీ అని రాయాలా, ఈ టీవీ అని రాయాలా? ఎవడో ఒకటి టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయకాలయ నమస్కారములు. అడవిలో బడవ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. అసలు ఈ అడవిలో బడవలు ఎవరు అనేది వీడియోలో చూద్దాం. మేము బేర్ గ్రిల్స్ ఇన్స్పిరేషన్ తోటి వీడియో తీయడం జరిగింది. చాలా దట్టమైన ప్రాంతంలో ఈ వీడియో అనేది షూట్ చేయడం జరిగింది. బేర్ గ్రిల్స్ ఇన్స్పిరేషన్. ఇక్కడ బేర్ కి కూడా గ్రిల్స్ గుచ్చుకునే విషయం ఏంటంటే వీళ్ళు తెలుగులో మ్యాన్ వర్సెస్ వైల్డ్ ని రీమేక్ చేశారు. డిస్కవరీ వాడికి డబ్బింగ్ డబ్బులు బొక్క. బేర్ గ్రిల్స్ పోయింది, తెలుగు వర్షన్ లో బేర్ కిరణ్ వీడు. ఇంకా రాబోయే రోజుల్లో బేర్ కాట్రవెల్లి, గ్లాంతరపగడి గ్రిల్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇటు చూసారా, ఇటు నుంచి ఏదో జంతువు వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడే కదా అలా నడుచుకుంటే నువ్వే మళ్ళీ జంతువు వెళ్ళిందంట. ఈ జంతువు కాళ్ళని చూస్తుంటే ఇది అచ్చం అడుగు పందిలా ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు పిచ్చి పిచ్చిగా? అచ్చం అడుగు పందిలా ఉంది. అయితే ఏమైతుందంట? వాడెందుకు రా ఫీల్ అవుతున్నాడు? ఏమో సార్ ఆడొకడు. ఇది ఫస్ట్ ఏమన్నారా? చాలా దట్టమైన ప్రాంతంలో ఈ వీడియో అనేది షూట్ చేయడం జరిగింది. అంత దట్టమైన అడవిలో మనుషులు వదిలే అడుగు మనుషులే ఉండరు. అలాంటిది ఆ అంకుల్ చూడు వెనకాల చింతపండు గింజలు ఏరుకుంటున్నాడు. అయినా బెటర్ ఫుల్ ఆఫ్ టేస్ట్. బెటర్ ఫుల్ ఆఫ్ టేస్ట్ ఏంట్రా? ఓసిడికే మాట్లాడుతున్నావా, ఉమ్ముతో ఆడుకుంటున్నావా? ఆ ఉమ్ముని బయటికైనా ఉమ్మాయి లేకపోతే లోపలికి మింగాయి. అది చేయకుండా ఇదేం పని? ఆ దేవుడి పైన భారం వేసాం. అడవిలో బతకాలంటే పాము చర్మం వదిలినట్టు బట్టలు వదిలేసి బావిలో దూకేయాలి. ఓకే, మళ్ళీ ఇప్పట్లో బయటికి రాకూడదు. నాకు ముందే తెలిసి పిట్టలు పట్టుకునేవాడని. అరుదైన పిట్టకి అరుదైన పిట్ట దొరికింది. ఇప్పుడు ఈ పిట్టను వండుకుని తినడానికి ఇప్పుడు మట్టిలోంచి మంటను పుట్టిస్తాడు. హౌ టు గివ్ బర్త్ టు ఫైర్ అలియాస్ అడవిలో మంట పుట్టించాలంటే ఒక వేప పొల తీసుకుని భూమికి బొక్క పెట్టాలి. పిట్టని కాల్చుకుని తినేసాడు. ఫస్ట్ కరోనా వైరస్ వీడికే వచ్చింది. వాడే ఏం తిండు, ఇది వైరస్ ఏం తింటది ఆడి దగ్గర బొక్క. వీడి పరిస్థితి చూసి కరోనా కూడా సేవ్ ద చిల్డ్రన్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి చచ్చిపోయింది. డబ్బులు ఇవ్వలేదు, అది వేరే విషయం. మీరు కాల్ చేస్తారా? మనం కాల్ చేయక్కర్లేదు, వాడే కాల్ చేసుకున్నాడు. ఈ లెగ్ లో విటమిన్ ABCDFHZ అండ్ Z దాకా ఉంటాయి. మొత్తం విటమిన్ 1, 2, 3 కూడా ఉంటాయి. విటమిన్ ABCD Z దాకా ఉన్నాయంట. జిడ్డు నాయాల. మళ్ళీ అన్ని పిట్టలకి ఇన్ని విటమిన్స్ ఉండవు. ఇది ఒక్కటే అరుదైన మల్టీ విటమిన్ పిట్ట. నంబర్ 4 దేర్ సి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు హెలికాప్టర్ వచ్చి బొక్కగాని లేపుకెళ్తాం అనుకున్నారా? హెలికాప్టర్ రాలేదని కాదు, వచ్చింది. వీడి కింద నుంచి ఎక్కిరిస్తున్నట్టు కనపడింది వాళ్ళకి. పులిహార పొట్లం పాడేసి పోయింది. ఎరా అయిపోయిందా? లేలే, అయిపోలేదు. మనం అడవిలో బడవ అనలేదు, అడవిలో బడవలన్నాం. ఏకవచనం కాదు, అనేక వచనం. కాబట్టి ఇంకో వీడియో ఉండాలి. Oh shit. Here we go again. ఈ ప్రాంతం పేరే అమెజాన్ అడవి. టెంపరేచర్ 100 kg, వెదర్ అన్డిఫైన్డ్, క్లైమేట్ డిపెండ్స్ ఆన్ గాడ్, లొకేషన్ అమెజాన్, హీరో బేర్ గ్రిల్స్. ఆడ మొహం చూడండి ఒకసారి. పెళ్లిలో తప్పిపోయి ఎదలో ఉన్నాడు, ఆడిప్పుడు అడవిలో దారి చూపిస్తాడు మనకి. అని ఒకసారి చూడండి ఒకసారి. అన్ని ఒక రూమ్ లో స్థానం వేస్తే ఆడ రూమ్ లో తప్పిపోతాడు. మ్యాన్ ఆఫ్ వెల్డింగ్ స్వాగతం. ఇక్కడ నేను ఒక్కడిని మాత్రమే ఉన్నాను. మరి ఏమి వాళ్ళరా?
ఆడియోకి వీడియోకి సింక్ ఏదిరా? తెలుగు సినిమాకి తెలుగు డబ్బింగ్ చెప్పినట్టుంది. అదేంటి? ఈ మధ్య అలాగే ఉన్నాయిలే సినిమాలు. ఓ చాలా ఆకలిగా ఉంది. ఓ ఆకలి అనగానే నాకు బ్రెడ్ ప్యాకెట్ కనిపించింది. అదేంటంటే మిల్క్ బ్రెడ్. ఈ బ్రెడ్ చెట్టు కాయడం వల్ల దీనిలో ఖచ్చితంగా పోషకాలు ఉండవని నాకు బాగా తెలుసు. అదేంటంటే మిల్క్ బ్రెడ్. చెట్టుకి బ్రెడ్ ముక్క కాసిందా? ఎందుకురా, కొంచెం ముందుకెళ్ళు. మర్రి చెట్టుకి మసాలా దోశ ఏలాడుతుంది, తెంపుకుందినే. అర్రే గాలి కూర పడిపోతురా తొందరగా. ఇది దట్టమైన అడవంటే. డే కేర్ స్కూల్ వాళ్ళందరూ ఇక్కడే రోజు వచ్చి గోలికాయలు ఆడుకుంటారు. ఈడు అక్కడికి వెళ్ళి మనుగడ ఎలా సాగించాలో మనకు చూపిస్తున్నాడు. చెరుగ్గడతో కొట్టాలి. చూద్దాం. ఏ నాకు చల్లటి స్ప్రైట్ దొరికింది. వారిని అరే నువ్వు అడవికి వెళ్ళావా? అన్నపూర్ణ చెట్టుకి వెళ్ళావా? చెట్టుకి బ్రెడ్ ముక్కలు కాయడం ఏంట్రా? ఆకుల్లో ఏలెడితే స్ప్రైట్ చిక్కడం ఏంట్రా? ఏంట్రా ఇదంతా? వీడికి ఇలా కదా. అరే కొంచెం ముందుకెళ్ళరా, అడవి మనుషులు కనపడతారు. వాళ్ళ ముక్కులో ఏలెట్టి వాళ్ళకి ఏమి ఇస్తారో తెలుసా? అప్పుడు 1 కేజీ బంగాళదుంప. ఇందులో బర్రుతో కలిపినట్టే ఉంది. చి 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 చి. ఎవడు తయారు చేశాడు ఈ స్ప్రైట్? కానీ వానికి ఇదే బర్రు పోసి చంపాలని. ఈ చెకోడి చూడండి. ఈ చెకోడిని ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ నాకే చూడాలి. ఈ చెకోడి చెట్టుకి చెకోడి, పుట్టకి పకోడి, ఈ టీవీలో డీ జోడి. ఎందుకు వస్తాయో ఎవరికీ తెలియదు. కర్మ. రే ఏడురా, స్క్రిప్ట్ లో ఉందిగా. ఏడవాల చకోడి, డీ జోడి. ఇక్కడ ఎండ కొడుతుంది, వాన కురుస్తుంది, అన్నీ అవుతున్నాయి. కానీ అవేవి కెమెరాలు కనపడట్లేవు, ఎందుకో తెలియదు. చెట్టుకు కాసిన కెమెరా వాడుంటావు పిచ్చనా కొడక. మర్చిపోయాను పాలకోవా అని. అరే ఎంత అమెజాన్ అడవైతే మాత్రం అమెజాన్ ప్రొడక్ట్స్ అన్ని కాస్తాయట్రా. ఈడు కూడా చెట్టుకే కాసుంటాడు. వాళ్ళ అమ్మ నాన్నలు తెంపుకొచ్చారాన్ని, చిలక కొట్టేసింది ఆడిని. అరే ఇలాంటి చిన్న చిన్న తప్పులే ప్రాణాంతకం. ఓ అదృష్టవశాత్తు అంతే, మెల్లిగా దొక్కుంటూ వెళ్ళాలి. ఏదో తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? అయిపోయింది, అక్కడితో వీడియో అయిపోయింది. ఆడు సైకిల్ దొక్కుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకో వీడియో. Shit. Here we go again. మొగంబ అడవుల్లో ఉన్నాం. ఇక్కడ దట్టమైన అడవుల్లో మధ్య భూమధ్య రేఖ 4400 డిగ్రీల మధ్యలో ఉన్నాం. ఇక్కడ ఉష్ణోగ్రత 4000 కిలోమీటర్లు ఉంది. చూడండి చూడండి, వెళ్ళి స్కూల్లో వాష్రూమ్ అని చెప్పి అడవుల్లోకి వచ్చారు. చాలా మేము మా బృందంతో పాటు మేము మా హెలికాప్టర్తో వచ్చాము. మేము ఇద్దరే ఉన్నారు కదరా, మిగతా బృందం బ్యాగ్ లో ఉందా? ఇక్కడ కొండ పందులు కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. జాంబో మనుషులు కూడా ఉంటారు. ఏం మనుషులు? జాంబో మనుషులు కూడా ఉంటారు. జాంబ మనుషులా? జాంబ మనుషులేట్రా? ఇక్కడ కొండ పందులు కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. కొండ పంద? అలా అయితే మనం చూసే పందులన్నీ నేల పందులా? నీ ప్రకారం అయితే కొండవు, కొండ గేది, కొండ కుక్క, కొండ నువ్వు, కొండ ముండక. ఇది రష్యన్ 4000 సంవత్సరాల క్రితం రాసిన రాతలు. ఇవి వాళ్ళు చంద్రుని చూసి ఆ నక్షత్రాలను చూసి గీసిన బొమ్మలు. ఇవి ఇప్పటికి కూడా మనకు ఇది వాళ్ళ భాష. చూసండి, ఇక్కడ కూడా ఇప్పటికి కూడా ఇది చెరగట్ల. ఇది ఎంత వైచర్యమో ఎంత చీకర్యమో చూడండి. ఇంకా నయం, ఇంకేదో కార్యం అనలేదు. ఇది రష్యన్ 4000 సంవత్సరాల క్రితం రాసిన రాతలు. అవి రష్యన్ వాళ్ళు చంద్రుని చూసి రాసిన రాతలు కాదురా, ప్రేమ జంటలు బజరంగ్ దళాలను చూసి గీసిన గీతలు. చీ 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 చీ. కొన్ని నన్ను వదిలేయండి రా, భగవంతుడికి ఏం సమాధానం చెప్తారా? అవేం పనులురా? కట్రారిని ఎత్తికేసుకుంటాడారా అడుగు మనిషి? ఎవర్రా మీరంతా? జీన్స్ ప్యాంట్ సగమిప్పి కూర్చున్నాడా? చూడండి అక్కడ ఏముందో. అడవిలోంచి ఎలా బయటపడ్డారు మరి? వాళ్ళు అలా అనంతంలోకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది తెలీదండి. థ్యాంక్ యూ గైస్, ఈ రోజుకి ఇంతే. వీడియో నచ్చినట్టయితే ఏ వీడియో నచ్చినా ఏం చేస్తారో అదే చేయండి. ఓకే మరి బాయ్. ఎండింగ్ డిస్క్లైమర్ ఫర్ గ్లాంతర్పగడీస్.
ఎంతకాలం వేరే భాష భజన చేయడం ఎంతకాలం సొంత వారి ననకు దొక్కడం ఎంతకాలం ఏదో ముసుగులోన బతకడం ఎంతకాలం ఇంకెంతకాలం ఎంతకాలం తెలుగు ఊబిలో పడుండడం ఎంతకాలం తెలుగు కూపిరాడకుండడం ఎంతకాలం నా తెలుగు భాష బానిసత్వం ఎంతకాలం ఇంకెంత